ఈ రోజు కానాగడతల్ని ఎలా ప్రాసెస్ చేసి ఉప్పు పెడతారో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. ఈ రోజు అండి కానాగడతలు అయితే ఎలా దాన్ని వేస్ట్ ఎలా తీస్తారు, అసలు కొయ్యకుండా కత్తితో పని లేకుండా వేస్ట్ కడుపులో నుండి వేస్ట్ వచ్చేస్తుంది అనమాట. మీరు చూస్తారా ఒకసారి చూడండి. అసలు కత్తితో కొయ్యకుండా కడుపులో ఉన్న వేస్ట్ తీసేసి దాన్ని ఉప్పు పెట్టి ఎండబెడతారు. ఆ చేప ఎలా చేస్తారు ఏంటనేది మీరు ఎప్పుడైనా గమనించారా? ఉప్పు చేప కొనుక్కున్నప్పుడు లోన పొట్ల కత్తి ఘాటు ఏమీ ఉండదు, కాకపోతే కడుపులోని స్టమక్లో వేస్ట్ అనేది ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించారా? అయితే గమనించండి ఒకసారి. అయితే ఈ చేపని ఎలాగా చేస్తారో ఈ రోజు అయితే వీడియోలో చూపిస్తాను, చూసాను. చాలా చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. చేప చేయడం చాలా సింపుల్, అందుకే కొంచెం కాస్ట్ కూడా గొరసలు వీటికంటే కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంటుంది ప్రాసెస్. కాకపోతే వీటికి ఉప్పు వేస్తాం కదా, అందుకని చెప్పేసి ఇరిగిపోయే ప్రమాదం ఉంది, కలర్ కూడా చేంజ్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. అది కొంచెం ఎండబెట్టేటప్పుడు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమంటే మన ఛానల్ ఎప్పుడైనా మీరు చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇంకొకటి ఏంటంటే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డ్రై పీస్ కావాల్సిన వాళ్ళు నేను స్క్రీన్ పై నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. మా దగ్గర ఉన్న చేపలు వాటి రేట్లు అవన్నీ నేను పెడుతూ ఉంటాను అనమాట. డ్రై పీసే కాకుండా పచ్చి చేపలు కూడా మీకు కూరలకి వాటికి కావాలి అనుకున్న వాళ్ళు బల్క్లో కాకపోయినా మీకు ఏ చేప కావాలో చెప్తే ఆ చేప మేము దగ్గరుండి కొని ఐస్ పెట్టి మేమైతే బస్సుకి కానీ ట్రైన్కి కానీ వేసేస్తామండి, ఆ చేప పాడవకుండా. ఇదిగోండి చూడండి, ఇప్పుడైతే చేపని ఎలా చేస్తారో చూపిస్తున్నాను చూడండి. నోట్లో నుండి పొట్టనైతే తీసేస్తారనమాట. ఇదిగో ఆ రెండు సెంపులు అలా విడదీసి అది పట్టుకొని గట్టిగా కొంచెం కిందకి లాగితే వచ్చేస్తుంది, తెగదు కూడా. అసలు ఆ జాయింట్ కూడా తెగకుండా అలా వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా, మేమైతే చాలా ఈజీగానే చేస్తాం, ఎందుకంటే మాకు అలవాటు కాబట్టి. 2-3 చేస్తే మీరు మాకంటే సీనియర్స్ అయిపోతారనమాట ఈ కానాగడతలు చేయడంలోని. ఇదండి కానాగడతలు, ఇంకా అన్నీ ఇంకెలా చేసేయడమే అనమాట. ఇంకా దానికి కత్తితో పని లేదనమాట. అంటే గొరసలు చేసేటప్పుడు ఇంక ఇవి కూడా పక్కన నెక్స్ట్ అవే అనమాట. ఇంకా నేను ఇంకా తీయమంటే తీసింది అనమాట. ఇగో పెద్దమ్మ అయితే తీసేస్తుంది. ఇంకెలా బేసిన్ పెట్టుకుంటే వేస్ట్ అంతా ఇంకా అందులో వచ్చేద్ది అనమాట. ఎత్తే పని లేకుండా ఈజీగా చేసేయచ్చు, కత్తి పెడితే పని లేదు కదా, ఇంక అందుకని అలా చేస్తారనమాట. ఇంక ఇవి చేసేసి బాగా కడిగేసి ఉప్పు నీటిలో వేసేసి 3 రోజులు ఉన్న తర్వాత, లేదంటే 2 రోజులు ఉన్న తర్వాత బాగా కడిగేసి ఎండబెట్టడం అనమాట. ఆ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే కట్ అవుతూ వస్తుంది, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అనమాట. ఇంక వీడియో కట్ అవుతూ వస్తుంది. ఇకపోతే ఏంటంటే చాలామంది డ్రై ఫిష్ మీరు ఆర్డర్ పెట్టుకుంటున్నారు, చాలా తక్కువ రేట్ అండి మీ దగ్గర. మేము రూపాయి తగ్గించగలుగుతామండి. ఏంటంటే మేమే ప్రాసెస్ చేస్తాం కాబట్టి, మేము వేరొకరి దగ్గర కొనుక్కొచ్చుకోం కాబట్టి మేము రూపాయి తగ్గిస్తాం. అయితే మార్కెట్లో ఏంటంటే వాళ్ళు వేరే చోట కొనుక్కొచ్చుకుంటారు కాబట్టి వాళ్ళ రేట్లు తగ్గించడానికి వాళ్ళు ఇష్టపడరు. మేమైతే మేము తగ్గిస్తాం అనమాట. అందుకని మా దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు అనమాట. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మీకు డ్రై ఫిష్ కావాలి అనుకున్న వాళ్ళు నేను స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్లో హాయ్ పెట్టండి. మేమైతే మా దగ్గర దొరికిన చేపలు ప్రతి ఒక్కటి మేము మీకు చూపిస్తాం, వాటి రేట్లు కూడా పెడతాం. మీకు నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. పచ్చి చేపలు కావాల్సిన వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఇదనమాట చేపలు ఎండబెట్టేసరికి నెల మీద ఇలా రెడీ అయి ఉంటాయి అనమాట. ఈ చేపలు కావాల్సిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో నేను మన ఉప్పు చేపలు కావాలనుకున్నాం. నా దగ్గర దొరికేది కూడా సముద్రపు చేపల నుండి. నేను ఇంకా చెరువు చేపలు అవి అయితే దొరకవు, రైలు కానీ ఏదైనా బొమ్మడాయి అంటారు కదా, బాంబే డెక్, బొమ్మడాయిలు ఏదైనా సరే సముద్రం చేపలే అనమాట. కావాల్సిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఆర్డర్ పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, అయితే ఇంక చేపల గురించి అయితే చెప్పేశాను కదా. ఇంకా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.